గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఫోకస్ పెట్టింది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది. ఈ క్రమంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. గురువారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాసేపటి క్రితమే కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసింది. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డికి ముందుంది ముసల పండగ అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావుకు ముందుంది ముసల పండగ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అనడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్కామ్ పై ఈడీ దృష్టి సారించడంతో ఈ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఫోకస్ పెట్టింది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది. ఈ క్రమంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. గురువారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాసేపటి క్రితమే కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసింది. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డికి ముందుంది ముసల పండగ అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావుకు ముందుంది ముసల పండగ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అనడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్కామ్ పై ఈడీ దృష్టి సారించడంతో ఈ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.